హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్కే అనుకుంటాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ టు నైట్ వ్లాగ్, ఫుల్ వ్లాగ్ అండి. ఇంకా చాలామంది ఫుల్ వ్లాగ్స్ నచ్చుతున్నాయి, ఫుల్ వ్లాగ్స్ రొటీన్ పెట్టండి, మీ రొటీన్ వ్లాగ్స్ పెట్టండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకని నేను డైలీ వ్లాగ్స్ తీద్దాము అనుకుంటున్నాను. ఎంతమందికి నచ్చుతున్నాయి, పెట్టమంటారా డైలీ వ్లాగ్స్ అనేది కమెంట్ చేయండి. ఇంకా అంటే డైలీ రొటీన్ వ్లాగ్స్ అనమాట, కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి శనివారం కదా, నేనైతే కొంచెం త్వరగానే లేచాను. మాఘమాసంలో ఆఖరి శనివారం. ఇంకా అందులో మాఘమాసంలో ఆఖరి శనివారం రోజు మేము స్వామివారికి చిట్టిగారెలు నైవేద్యంగా వేసుకొని పూజ అయితే చేసుకుంటామన్నమాట. ఇంకా నాకేమో కొంచెం కాలు దెబ్బ తగిలింది కదా, అప్పటికి లైట్గా నొప్పి తగ్గింది, కానీ లైట్గా ఉందన్నమాట, కొంచెం ఉంది. ఎక్కువ స్పీడ్గా నడిచేయడానికి అవ్వట్లేదు. నార్మల్గా అయితే నడిచేస్తున్నాను, కానీ స్లోగా వెళ్తున్నాను అనమాట. ఇంకా కొంచెం తొందరగానే లేచాను. 4:30 ఆ టైంకి లేచాను అనమాట. ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టేసుకొని చక్కగా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. ఇంట్లో పనులన్నీ చేసేసుకునే లోపు వేడి నీళ్ళు కూడా కాగిపోతాయి. పొద్దున్నే పనులంటే ఏముందండి, వాకిలు తుడుచుకోవడం అనమాట. బయట వాకిళ్ళు అయితే మొత్తం తుడవను, దొడ్డి వైపు తులసమ్మ దగ్గర మట్టుకు అంతా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇంట్లో అయితే మొత్తం శుభ్రం చేసుకుంటాను అనమాట. ఇంట్లోని ఇంకా తులసమ్మ దగ్గర అంతా శుభ్రం చేసుకునేటప్పటికి వేడి నీళ్ళు అయితే కాగిపోయాయి. ఇంక వేడి నీళ్ళు వేసేసుకొని చక్కగా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి లోపలికి వచ్చేటప్పటికి లైట్గా వెలుగొచ్చేసింది అనమాట. 5:30 అయిపోయింది అప్పటికే టైము. ఇంకా ఫస్ట్ అయితే నేను నైట్ శనివారం కదండి, పిండి దీపాలు పెట్టుకోవడానికి ఇంకా చలివిడి వడపప్పు చేసుకుంటాం కదా, ఇంకా దానికోసం అని చెప్పి బియ్యం అయితే నానబెట్టుకున్నాను. వరిపిండి అయితే లేదు ఇంట్లో, అంటే నార్మల్గా వాడుకున్నది ఉంది, కానీ దేవుడి మట్టికి తీసింది పక్కకి లేదనమాట. అందుకని చెప్పి ఇంకా బియ్యం నానబెట్టేసుకుని ఉదయం వాట్ చేసుకున్నాను అనమాట. స్నానం చేసి రాగానే ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి వాట్ చేసుకున్నాను. నీళ్లు వాడిన తర్వాత కొంచెం లైట్గా ఇవన్నీ కూడా ఆరబెట్టేసుకుంటాను. ఒక పళ్ళెంలో వేసుకుని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటాను అనమాట. అలా ఆరిన వెంటనే ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా అవి వాడేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో పక్క వచ్చేసి నేను చిట్టిగారెలు వేస్తానని చెప్పాను కదండి, మాఘమాసంలో ఆఖరి శనివారం చిట్టిగారెలు వేసుకుంటాను కదా, నైటే మినపగుళ్ళు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మినపగుళ్ళు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత వెంటనే కాళ్ళకి పసుపు రాసేసుకొని ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి గది మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమబెట్టేసుకుని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చి ఫస్ట్ అయితే మా లక్కోడికి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ అయితే అన్నం కుక్కర్లో పెట్టేశాను. అన్నం ఉడికే లోపు ఇక్కడ మినపగుళ్ళు అయితే కడిగి పెట్టుకున్నాను కదండి, అవి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను గారెలు వేయడానికి. నేను మినపగుళ్ళు మిక్సీ పట్టుకుని గారెలు వేసుకుంటానండి, చాలా మెత్తగా వస్తాయి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. గట్టిగానే ఉంటాయండి. పిండి గట్టిగా ఆడుకుంటే మనకి నూనె లాగదు, అలాగే గట్టి రాడ్లాగా ఏమి రావు. మిక్సీలో వేసుకుంటే గట్టిగా వస్తాయి గారెలు అనుకుంటారు, కానీ అది తొక్కపప్పుతో వేసుకుంటేనే గట్టిగా వస్తాయండి. ఇలా మినపగుళ్ళతో మిక్సీలో వేసుకున్న గారెలు అయితే అస్సలు గట్టిగా రావు, చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి, బాగుంటాయి కూడా. నేనైతే ఎక్కువ ఇలా ఉదయం నైవేద్యాలు పెట్టుకునేటప్పుడు అది కూడా గారెలు వేసేటప్పుడు మిక్సీలోనే వేసుకుంటాను. అది కూడా గుళ్ళపప్పు తెప్పించుకొని మిక్సీలో వేసేసుకుంటాను అనమాట. అదైతే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది పని. ఇంకా నేనైతే గారెల పప్పు ఆడేసుకున్నాను. ఇంకో పక్క పరమాన్నం వండడానికి పాలైతే పెట్టుకున్నాను. ప్రతి శనివారం అంటే మాఘమాసంలో 4 శనివారాలు కూడా నేను పరమాన్నం అయితే వండుకుంటానండి. చలివిడి వడపప్పు పరమాన్నం అయితే నైవేద్యంగా పెట్టుకుంటాను. 4వ శనివారం మాత్రం గారెలు వేసుకుంటాను. అది మా అత్తయ్య గారు అలా ఫాలో అయ్యేవారు, నేను కూడా మా అత్తయ్య గారినే ఫాలో అవుతాను. పెళ్ళయిన దగ్గర నుంచి నా చేత కూడా అలాగే చేయించేవారు. 4వ శనివారం చిట్టుగారెలు వేసి పూజ చేసుకోమనేవారు అనమాట. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకా 4వ శనివారం కాబట్టి చిట్టుగారెలు అయితే వేస్తున్నాను. ఇంకో పక్క పరమాన్నం అయితే ఉడుకుతుంది. ఇంకా చలివిడి వడపప్పు కోసం ఇంకా పిండి దీపాలు పెట్టుకోవడం కోసం బియ్యం అయితే నైట్ నానబెట్టుకున్నానని చెప్పాను కదండి, అదైతే ఉదయం కడిగేసి అంటే స్నానం చేసిన వెంటనే ముందైతే బియ్యం కడిగేసి
ఒక పక్కన పెట్టేసుకున్నాను. అవి ఒక పళ్ళెంలో నీళ్లు వాడిన తర్వాత ఒక పళ్ళెంలో వేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకుంటే లైట్గా ఆరినాయి అనమాట. ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే పొడి పొడిలాడుతూ పిండి అయితే మెత్తగా నలిగిపోతుందండి. నలగకపోవడం అది ఏమి ఉండదు. చిన్న మిక్సీ జార్లో వేసుకుని 2-3 ట్రిప్పుల కింద వేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది. మెత్తగా నలిగిన దాంట్లో బెల్లం, అలాగే ఆవు నెయ్యి, అలాగే ఆవు పాలు వేసేసుకొని మనం పిండి దీపాల కోసం సపరేట్గా, అలాగే చలివిడి వడపప్పు కోసం సపరేట్గా మనం చేసుకోవాలన్నమాట. నేనైతే సగం పిండి చలివిడి వడపప్పు కోసం కొంచెం బెల్లం ఎక్కువ వేసి ఆవు పాలు వేసి చక్కగా చలివిడి చేసేసుకుంటాను. ఇంకొక పక్క పిండి దీపాల కోసం అయితే ఆవు నెయ్యి, అలాగే ఆవు పాలు వేసి కొంచెం బెల్లం వేసి పిండి దీపాలకు కలుపుకుంటానమాట. అలా 2 భాగాల కింద చేసుకొని కలుపుకుంటాను. ఒకే పిండితో 2 చేసుకుంటానమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి దీపాలు నేను 7 దీపాలు పెట్టట్లేదండి. 7 శనివారాల వ్రతం అయితే నేను చేయట్లేదు కాబట్టి, నార్మల్ శనివారమే కాబట్టి నేను దేవుడి దగ్గరికి ఇంట్లో పూజ కోసం 2 పిండి దీపాలు, అలాగే తులసమ్మ దగ్గర ఒక పిండి దీపం, అలాగే మేము 4 శనివారాలు కూడా మాఘమాసంలో ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటాము. అక్కడ గుడి దగ్గర కూడా వెలిగించుకోవడానికని చెప్పి 2 దీపాలు పిండి దీపాలు చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా ఊరి ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఒక పిండి దీపం వెలిగించుకుంటారు. మా ఆయన అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారండి. చాలామంది మంగళవారం కదా ఆంజనేయ స్వామికి, శనివారం ఎందుకు వెళ్తున్నారు అంటారు. కానీ ఎక్కువ శాతం శనివారమే వెళ్ళాలండి. మంగళవారం కూడా వెళ్తారు. ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రీతికరమైన రోజే, కానీ శనివారం కూడా చాలామంది ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పి ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఒక పిండి దీపం వెలిగిద్దాం కదా అని చెప్పి మా ఆయన అయితే వెళ్తారు కాబట్టి ఆయన వెలిగించుకుంటారని ఒక దీపం అయితే పెట్టుకున్నాను. అలా ఎన్ని దీపాలు చేసుకున్నాను? 6 దీపాలు చేసుకున్నాను పిండి దీపాలు. ఇంకా తులసమ్మ దగ్గర ఒకటి, ఇంట్లో 2, అలాగే స్వామివారి గుడి దగ్గర 2, మా ఆయనకు ఒకటి, నాకు ఒకటి, ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర ఒకటి అనమాట. అది కూడా మాఘమాసం కాబట్టి పిండి దీపాలు పెట్టుకుంటున్నానండి. నార్మల్ రోజుల్లో అయితే పెట్టుకోను. నార్మల్గా దీపారాధన చేసుకుంటానన్నమాట. ఇంకా స్వామివారికి నైవేద్యాలు చేయడం అయితే అయిపోయింది. పరమాన్నం ఉడికిపోయింది. గారెలు కూడా వేయడం అయిపోయింది. పిండి దీపాలు చేసుకోవడం కూడా అయిపోయింది. అన్ని దేవుడి గదిలో పెట్టేసుకొని ఇంకా మా లక్కోడికి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా వ్యాన్ టైం కూడా అయిపోయింది. మేడం గారు కూడా రెడీ అయిపోయింది. జడలు వేయాలి. ఇంకా టకటక కూరగాయలు కోసేసాను. ఆ రోజైతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినం కాబట్టి 2 లేకుండా ఏదో కూర వండాలి అని చెప్పి అనుకున్నాను. ఇంట్లోనేమో కూరగాయలు లేవు, వంకాయలు ఒక్కటే కనిపించాయి. సర్లే పులుపు వేసి వంకాయ పోపు పెట్టేయచ్చు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా అని చెప్పి సింపుల్గా వంకాయలు కోసేసి చక్కగా వంకాయ పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్లో పులుపు కోసం నిమ్మరసం పిండుకున్నానమాట. చింతపండు రసం కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా పోపు పెట్టేసుకొని వంకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో మనం పులుపు కోసం చింతపండు రసం కానీ నిమ్మరసం కానీ వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా లక్కోడికైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను కదా, లక్కోడిని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపేశాను. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నానండి. దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకున్నాను కదా ముందే. లక్కోడు వెళ్ళక ముందే నేను మొత్తం దీపారాధనతో సహా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. లక్కోడు ఇలా స్కూల్కి వెళ్ళగానే మేమైతే మా ఆయన నేను పూజలో కూర్చుని పూజ అయితే చేసుకున్నాము. ఇద్దరం కూర్చున్నాం కాబట్టి వీడియో తీయలేదు. పూజ దగ్గర కూర్చుని పూజ చేసుకునే వీడియో. చక్కగా ఇద్దరం కూర్చుని, మాఘమాసం కదా, నార్మల్ డేస్లో అయితే ఆయనే శనివారం దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటారు. నేనైతే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటాను. మాఘమాసం కాబట్టి ఇద్దరం కూర్చుని ఇంట్లో దీపారాధన చేసుకొని గోవిందనామాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని పూజ కంప్లీట్ చేసుకునేటప్పటికి ఇంట్లో 9 అయిపోయిందనమాట. 9:30 అయింది. 9 కాదు, మా లక్కోడు 9 గంటలకు వెళ్తుంది. అంటే 9:15 ఆ టైంకి వెళ్తుంది అనమాట. మాకైతే ఒక 3/4 గంట టైం పట్టింది ఇంట్లో పూజ అయ్యేటప్పటికి. ఇంకా గుడికి బయలుదేరాము. 9:30కి గుడికి అయితే బయలుదేరాము. ఇంజరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. శనివారం కదా, చుట్టూరు పొలాలు, ఇంకా గోశాల, కిటకిటలాడుతూ గుడి నిండా జనం. ఎంత బాగుందంటే గుడి అంత బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గుడికి వెళ్ళేటప్పుడల్లా నాకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంకా ఒక పక్క గడ్డి, ఆవులు చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం చుట్టూరు తిరగడానికైతే నాకు కాళ్ళు నొప్పిగా అనిపించింది. 7 ప్రదక్షిణాలు అయితే చేయలేకపోయాను. 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాను. దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామన్నమాట. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. మాకు అలవాటైన గుడే కాబట్టి వెళ్ళినప్పుడల్లా మా లక్కోడిని అయితే అడుగుతూ ఉంటారు అక్కడ పంతులు గారు, పొట్టి తల్లి రాలేదా అమ్మ అని చెప్పి. ఇంకా పెద్ద పంతులు గారు అయితే మా పొట్టిగాడు రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం మా గుడి. ఇంకా
పంతులు గారులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. నాకు అందుకనే చాలా బా అనిపిస్తది. ఆ గుడికి వెళ్ళిన వెంటనే చాలా మనశ్శాంతిగా అనిపిస్తది. ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం అయితే పెడతారు. ఎంతమందొచ్చినా 11 అయినా గానీ పులిహోర ఉంటుందక్కడ. ప్రసాదం అందరికీ పంచుతారండి. అలా క్యాన్‌లతో తెస్తూనే ఉంటారు, పంచుతూనే ఉంటారనమాట. అది ఎలా అనేది నాకు అర్థమవ్వదు గానీ, అలా ఎంతమంది జనం వచ్చినా గానీ 11 అయ్యే వరకు కూడా ప్రసాదం పంచుతూనే ఉంటారనమాట. పులిహోర కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మనకు పెట్టేది ఒక ముద్దే. ప్రసాదం అన్న తర్వాత అలాగే పెడతారు. ఎక్కువ ఏం పెట్టేరు గానీ, అంతమందికి పంచాలి, అంతమందికి రావాలి అన్న ఆలోచన వాళ్ళకి ఉంది గదండీ! అలా తెస్తూనే ఉంటారు, పంచుతూనే ఉంటారనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అక్కడే ప్రసాదం తినేసి కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికి రాగానే ఇంకా గారెలున్నాయి కదా బ్రేక్‌ఫాస్ట్‌కి, ఇంకేం వేయలేదు. మా ఆయనకైతే పాలు కాసిచ్చేసి గారెలైతే పెట్టేశాను. నేను కూడా గారెలే తినేసాననమాట. ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు. ఉత్తి గారెలే తిన్నాము. పరమాన్నం చేసుకున్నాం కదా స్వామివారి దగ్గర, అది వేసుకొని ఇంకా తినేసామనమాట. అప్పటికే 11 అయిపోయింది టైము. ఇంకా భోజనం చేసేసి మా వాడిని తీసుకురావడానికి వెళ్ళాలి. మా వాడి బర్త్‌డే అయితే వస్తుందని చెప్పి. ఇంక అందులో శివరాత్రి కూడా కదండీ! సోమవారం మా వాడి బర్త్‌డే, ఆదివారం శివరాత్రి కదా! ఇంకా సార్‌ని ఫోన్ చేసి పర్మిషన్ అడిగితే తీసుకువెళ్ళండి అని చెప్పారు. శనివారం సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. త్వరగా భోంచేసి బయలుదేరతాను, వెళ్ళడానికి రావడానికి టైం పడుతుంది కదా! వెలుగున్నప్పుడే వచ్చేయచ్చు ఇంటికని చెప్పి భోజనం చేసిన వెంటనే బయలుదేరిపోయారు. 12:30, 1 ఆ టైంకి అయితే భోజనం చేసేసి మా ఆయన అయితే మా వాడిని తీసుకురావడానికి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత నేను భోజనం చేసేసి కొన్ని పనులుంటే చేసుకున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ ముందు రోజు సగమే కుట్టానని చెప్పాను కదా! ఆ బ్లౌజ్ని కంప్లీట్ చేసేసాను. బ్లౌజ్ పూర్తిగా కుట్టేసి ఇంకా ఉక్సులు తాళ్ళు వేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టి ఇంకా భోజనం చేసేసి కొంతసేపు కూర్చుని తర్వాత బట్టలుంటే అవన్నీ మడత పెట్టేసుకొని కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అవన్నీ చేసేసుకొని ఇంక టీ అయితే పెట్టేశాననమాట. మా ఊర్వశి అయితే వచ్చేసింది. బయట వాకిళ్ళన్నీ తుడిచేసి పప్పు అయితే కడగమన్నాను. మినప్పప్పు పిండి కోసం వేసాననమాట. ఇంక మర్నాడు శివరాత్రి కదా, ఇడ్లీ వేసుకొని తినొచ్చు, కొంచెం ఈజీగా అయిపోతుంది టిఫిన్ అని చెప్పి. పిండి అయితే లేదు. ఇంక పిల్లాడు కూడా వస్తున్నాడు కదా, వాడికి ఏదోటి వేసి పెడదాంలే అని చెప్పి మినప్పిండి అయితే వేసేసాననమాట. మినప్పప్పు అయితే వేసాను. పప్పు కడిగిచ్చామన్నాను, కడిగిచ్చేసి టీ తాగేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా టీ తాగేసి పప్పు అయితే గ్రైండర్లో వేసేసుకొని లోపల మట్టికి శుభ్రం చేసేసుకున్నాను అనమాట. అంటే లోపల గుమ్మాలైతే తుడిచేసుకున్నాను. ఈలోపు మా ఆయన మా వాడు కూడా వచ్చేసారు. ఇంకా మా వాడైతే లగేజీలతో వచ్చాడు. నా గిఫ్ట్ అనమాట. వచ్చినప్పుడల్లా మాసిన బట్టలు, ఇంకా పట్టుకెళ్ళిన గిన్నెల బాక్సులు అవి ఉంటాయి కదా, అవన్నీ ఖాళీ చేసుకొని ఎలా పడితే అలా తెస్తాడనమాట. ఇంకా బట్టలు అయితే ఫస్ట్ వేడి నీళ్ళలో పెట్టేసి నానబెట్టేస్తాను. వచ్చిన వెంటనే ఇంకా గిన్నెలు అయితే సింక్లో వేసేసి కడగాలి. ఇంకా మా వాడికైతే వేడి నీళ్ళు పెట్టేశాను స్నానం చేయడానికి. ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఫ్రెష్గా ఏదైనా వేసి పెట్టచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టానమాట. ఇంకా వాడైతే వచ్చిన వెంటనే నా దగ్గర కన్నా టీవీకి అతుక్కుపోతాడండి. ఇంకా నా దగ్గర కూర్చోబెట్టుకుని కొంతసేపు మాట్లాడాను. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, వాడికి సిగ్గేసేస్తుంది వీడియో తీస్తున్నానని చెప్పి. వీడియోస్ తీస్తే సిగ్గుపడిపోతాడండి. అందుకనే పెద్దగా వీడియోస్ తీయను. ఇంక మా లక్కోడైతే ఒక్కటే హడావిడి, మామూలుగా చేయట్లేదు. మా అన్నయ్య వచ్చాడు అని చెప్పి ఇంక వాడు కూడా తిరుగుతూ ఉందనమాట. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ తిరుగుతూ ఉంది. ఇంకా మా వాడైతే వాళ్ళ చెల్లితో కొంతసేపు ఆడుకుని టీవీ దగ్గర కూర్చుండిపోయాడు. ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఇంకా వాళ్ళు నీళ్ళు కాగేలోపు ఎప్పుడు తిన్నాడో ఏంటో అని చెప్పి నీళ్ళు కాగేలోపు పాలైతే కాసిచ్చేసాను మా లక్కోడికి, అలాగే వాళ్ళ అన్నయ్యకి, మా వాడికి. ఇంకా మా వాడైతే పాలు తాగుతున్నాడు. మా లక్కోడు కూర్చోబెట్టి తాగించాలి. ఇంకా మా ఆయన వస్తూ రేపు శివరాత్రి కాబట్టి, అంటే మర్నాడు శివరాత్రి కాబట్టి కొబ్బరికాయలు, పువ్వులు, అరటిపళ్ళు, పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేశారు. ఇంకా నీళ్లు కూడా కాగిపోయాయి. ఒక పక్క ఏమో పిండి నలుగుతూ ఉంది. పిల్లలిద్దరికీ నీళ్ళు తోడేశాను. లక్కోడికైతే నేను చేపించేశాను స్నానం. మా వాడైతే వాడే చేసేసాడు స్నానం. ఇంకా స్నానం చేపించేసిన తర్వాత మా లక్కోడినైతే కొంచెంసేపు కూర్చుని ఆడుకోరా అని చెప్పేసి వదిలేశానమాట. పెయింటింగ్స్ వేసుకుంటూ కూర్చుంది. ఇంకా లేకపోతే నా బుర్ర తినేస్తుంది, నాకు ఓడ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అన్నయ్యతో ఆడుకో అని చెప్పి హాల్లో కూర్చోబెట్టేసి వదిలేశాను. మా వాడైతే పక్కింటికి వెళ్ళాడనమాట. వచ్చాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడొస్తానమ్మా అని చెప్పి వెళ్ళాడు. ఇంక వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళాడు కదా అని చెప్పి లోపు నేనైతే డిన్నర్కి గారెలు వేద్దాము, ఉదయం పిండాడి పెట్టుకున్నాను కదండి. ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూడా నేను మళ్ళీ వేయలేదు, దేవుడి దగ్గర పెట్టిన గారెలే తినేసాం కదా, పిండి అయితే అలా ఉండిపోయిందని చెప్పి ఇంకా నైట్ డిన్నర్కి గారెలు వేశాను. గారెలు తింటావమ్మా అంటే తింటానమ్మా అన్నాడు.
గారెలు వేసేసి అల్లం పచ్చడి అయితే చేసి పెట్టేశాను అనమాట. చాలా సింపుల్ అండి. అల్లం పచ్చడి అయితే పచ్చి శనగపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే అల్లం ముక్క, కొంచెం అల్లం ముక్క, పెద్ద ఎక్కువ ఏం కాదు, వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి, కానీ నేను ఆ రోజు వెల్లుల్లిపాయ తినాను కాబట్టి వెల్లుల్లిపాయ వేయలేదు. ఇంకా చట్నీ అయితే ఆడపెట్టేసుకున్నాను. గారెలు కూడా వేసేసాను. మా వాడికి ఆకలేస్తుంది కదా, హాస్టల్లో కొంచెం తొందరగా తినేస్తారు కదా పిల్లలు, అందుకని చెప్పి ఇంక ఇంటికి వచ్చిన అదే టైమింగ్స్ అలవాటైపోయి 12:30 అయ్యేటప్పటికి అమ్మ ఆకలేస్తుంది అంటాడు. ఉదయం 7:30, 8 అయ్యేటప్పటికి అమ్మ ఆకలేస్తుందమ్మా అంటాడు. అందుకని చెప్పి త్వరగా టిఫిన్ అయితే వేసి పెట్టేశాను అనమాట. ఇంక వాడైతే తింటున్నాడు. ఇంకా మా ఆయనకు కూడా పెట్టేశాను. మా లక్కోడైతే గారెలు, టిఫిన్లు ఇలాంటివి ఏం తిందు, భోజనమే ఉండాలి. కొంచెం అన్నం కలిపి పెట్టేశాను అనమాట. పెరుగన్నం పెట్టేశాను, పడుకుండిపోయింది. మావాడు కూడా తినేసి వెంటనే పడుకున్నాడు. ఇంకా అసలు ఇంటికి వచ్చాడంటే పడుకునే ఉంటాడనమాట. అసలు అక్కడ కొంచెం రెస్ట్ ఉండదు కదండి పిల్లలకి. ఇంటికి వచ్చాడంటే చాలా రెస్ట్ తీసుకుంటాడు, పడుకునే ఉంటాడు అంతసేపు కూడా. ఇంకా మా ఆయన కూడా తినేసి పిల్లలతో మాట్లాడుతూ పడుకుని పోయారు. ఇంకా నా పని అయితే అవ్వదు కదా, పిండేది ఆడుకొని మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని తీసుకుని బయట పెట్టుకుని, అంటే మర్నాడు వేసుకోవడానికి ఇడ్లీ వేసుకోవడానికి అని కొంచెం పిండి తీసి బయట పెట్టేశాను. మిగిలిన పిండ్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని సామాన్లు ఉంటాయి తోముకొని, ఇంకా నేను పడుకునే ముందు ఉక్సులు తాడులు వేసుకున్నాను. మర్నాడు శివరాత్రి కదా కట్టుకోవడానికి. అప్పటికే నాకు ఫుల్ నిద్ర వస్తుంది, కానీ ఉక్సులు తాళ్ళు వేసి పడుకోవాలి, లేకపోతే రేపు కట్టుకోవడానికి ఉండదు. కొత్త బట్టలు అంటే ఆడవాళ్ళకి అమ్మో మామూలుగా ఉండదు కదా, అందులోకి పండగ కాబట్టి అస్సలు కుదరదు. అందులోనూ ఇంట్లో కొత్త చీర ఉంటే మనసు ఆగదు కదా కట్టుకునే వరకు. ఇంకా ఉక్సులు తాళ్ళు వేసుకుని పడుకునేటప్పటికి 11:30 అయింది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.